శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో దారుణం జరిగింది. సూదికొండ ప్రాంతానికి చెందిన ఈశ్వరరావు తాగిన మత్తులో భార్య ఝాన్సీపై దాడి చేశారు. తన భర్త ఈశ్వరరావు రోజు తప్పతాగి వచ్చి కొడుతున్నారని, ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ గొడవపడి తలపై తీవ్రంగా గాయపరిచారని బాధితురాలు తెలిపింది. బాధితురాలు దినసరి కూలీ చేస్తూ పిల్లలను పోషించుకుంటే తన భర్త మాత్రం పనికి వెళ్లకుండా తిరిగి తాను సంపాదించిన డబ్బులను తీసుకుని తాకుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక తనను మానసికంగా శారీరకంగానూ హింసించుకుంటున్నాడని, ఇక పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని బాధితురాలు ఝాన్సీ వాపోయింది. అది అమ్మాయికి స్వీట్ స్వీట్ అప్పుడు కోరుకున్నా కలిసి ఆయన రోజు వచ్చి కాలుకి లేని రోజు టార్చర్ పెడతారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు పట్టించుకోండి. రోజు తాగి చచ్చిపోతారు. అద్దెంట్లో నేను అద్దెంటికి వచ్చి గొడవ పెడతాను. నేను ఏ పనికి వెళ్ళేసరికి అక్కడికి వచ్చి టార్చర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను ఏ పనికి పోటుకెళ్ళి ఎవరు కూడా ఇంటిదే అంటున్నాను. నాకు కష్టపడేసి నాకు డబ్బులు తెచ్చిమ్మంటున్నాను. నేను ఇవ్వలేదనేసి నాకు తలపైన కుట్లు డబ్బులు కుట్లు పైన కుట్టింది. పిల్లలు రాయిపోయిన ఎత్తున చూడలేదు, వెనక నుంచి వచ్చి కుట్టింది.